దిలీప్ కుమార్గా జన్మించిన ఏఆర్ రెహమాన్ తర్వాత సూఫీయిజం ప్రభావంతో ఇస్లాంను స్వీకరించారు. ఈ మార్పుకు కారణాలేంటో నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్కాస్ట్లో చెప్పారు. మతం పేరుతో ఇతరులని హింసించడం తనకు అస్సలు నచ్చదని, ప్రతి సంగీత వేదిక తనకు ఒక పుణ్యస్థలంలా అనిపిస్తుందని, భిన్న మతాలు భిన్న భాషల నుంచి వచ్చిన ప్రజలు సంగీతం ద్వారా ఒక్కటవుతున్నారని ఆయన అన్నారు. సూఫీయిజం పట్ల తన ఆకర్షణను రెహమాన్ వివరించాడు. తన దృష్టిలో సూఫీయిజం అనేది అహంకారాన్ని, కోరిక, దురాశ, అసూయ వంటి ప్రతికూల మానవ లక్షణాలను తొలగించి దైవత్వంలో ఐక్యం కావడానికి చేసే ఆధ్యాత్మిక ప్రయాణం అని చెప్పుకొచ్చారు. ప్రతికూల భావనల తెరలు తొలగిపోతేనే ప్రేమ, దయ వంటి లక్షణాలకు మనం దగ్గరవుతామని వివరించారు. ఏ మతాన్ని అనుసరించినా చివరికి నమ్మకం, నిజాయితీ, మంచి పనులు మాత్రమే ముఖ్యమని రెహమాన్ అభిప్రాయపడ్డారు. సూఫీ మార్గంలో ఎవరినీ బలవంతం చేసి మతం మార్చరని, ఇది హృదయం నుంచి వచ్చే నిర్ణయమని ఆయన చెప్పుకొచ్చారు. తనకు, తన తల్లికి ఆధ్యాత్మికంగా ఇది సరైన మార్గం అనిపించిందని స్పష్టం చేశారు రెహమాన్.